ప్రేక్షకులకు నమస్కారం. శ్రీకరం శుభకరం అదృష్టం ఆరోగ్యం ఐశ్వర్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు సంబంధించి మనకు తెలియని తెలుసుకోవాల్సిన ఎన్నో అంశాలను జ్యోతిష శాస్త్రం ద్వారా ప్రతినిత్యం వివరిస్తున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష శాస్త్ర నిపుణులు, ప్రశ్నశాస్త్ర ప్రావీణ్యులు, జ్యోతిష భాస్కర శ్రీ గడ్డమనుగు తేజస్వి శర్మ గారు. ఇక గురువుగారిని ఆహ్వానించి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి గురువుగారు. నమస్కారం అమ్మ. శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరై నమః. జీ తెలుగు ప్రేక్షకులకు శుభోదయం. గురువుగారు, ఈరోజు కార్యక్రమంలో తెలుసుకోబోయే అంశాల గురించి వివరిస్తారా అండి? అలాగేనమ్మా. ఈరోజు కార్యక్రమంలో దేవతలకు వజ్రాయుధం వంటి అనేకమైనటువంటి ఆయుధములను ఇచ్చినటువంటి దదీచి మహర్షి యొక్క చరిత్రను మీ అందరూ కూడా తెలియజేస్తాను. అంతేకాకుండా ఏదైనా అమ్ముదాం అనుకుంటున్నాం ఆస్తులు కానీ ఇట్లాంటి వాటిని, అవి అమ్ముడుపోవాలంటే ఏం చేయాలి, ఆ పరిహారాన్ని కూడా ఈరోజు మీ అందరూ కూడా వివరిస్తాను. వీటితో పాటు అసలు ఏ దిక్కుకు తిరిగి భోజనం చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయని చెప్పిన ధర్మశాస్త్రం తెలియజేస్తుందో ఇవి కూడా వివరిస్తాను. ఇవన్నీ తెలుసుకోవడానికి ముందుగా యథావిధిగా కార్యక్రమాన్ని పంచాంగంతో ప్రారంభిద్దాం. గురువారం 11వ తేదీ జూన్ నెల 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠమాసం, తేదీ బహుళ ఏకాదశి, రాత్రి 10:31 వరకు, నక్షత్రం రేవతి నక్షత్రం, ఉదయం 8:13 వరకు, వర్జం రాత్రి 2:45 నుండి 4:14 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:05 నుండి 10:57 వరకు, తదుపరి మధ్యాహ్నం 3:18 నుండి 4:10 వరకు, రావుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 వరకు, యమగండం ఉదయం 6 గంటల నుంచి 7:30 వరకు, శుభ సమయాలు సాయంత్రం 5 గంటల నుంచి 5:40 వరకు. ఈ రోజునటువంటి తిథివార నక్షత్రాలను అనుసరించి పశు క్రయ విక్రయాలకు, ప్రయాణాలకు, చర్చలకు, స్నేహాలను బలపరుచుకోవడానికి, ఉద్యోగంలో చేరడానికి, విద్యా విషయాలకు, వైద్య సంప్రదింపులకు, వాస్తు పనులకు, రుణాలకు కాలం అనుకూలంగా ఉంది. ఇవాళ పంచాంగ ఫలితాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువుగారు. ఇక ఈ రోజంతా సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఏం చేయాలో తెలియజేస్తారా అండి? ఈ రోజున సర్వార్థ సిద్ధి యోగం ఉంది. గురువారం రేవతి నక్షత్రంతో కానీ అశ్విని నక్షత్రంతో కానీ కలిసినట్లయితే ఆ రోజు సర్వార్థ సిద్ధి యోగం అవుతుందని చెప్పని జ్యోతిష్ శాస్త్రం మనకి తెలియజేస్తోంది. ఈ రోజు ఉదయం 8:13 వరకు రేవతి నక్షత్రం ఉంటే తర్వాత నుంచి అశ్విని నక్షత్రం ఉంటుంది. కనుక ఈరోజు మొత్తం ఈ సర్వార్థ సిద్ధి యోగం ఉంటుంది. పేరే చెప్తోంది కదా, సర్వార్థ సిద్ధి యోగము. కనుక ఈ రోజు అంతట్లో ఉన్నటువంటి వర్జ్య దుర్ముహూర్త రాహుకాలాలను వదిలివేసి తతిమా సమయాల్లో మీ ఇష్టదైవానికి నమస్కారం చేసుకొని తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకొని మీరు ఏ కార్యక్రమం చేసినప్పటికీ కూడా అది విజయవంతంగా పూర్తవుతుందని చెప్పని చెప్పుకోవచ్చు. విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేసుకునడానికి, ఆభరణాల వంటివి కొనుగోలు చేసుకునడానికి కూడా ఈ సర్వార్థ సిద్ధి యోగం అనేటువంటిది చక్కగా ఉపకరిస్తుంది. అంటే ఈ రోజు చేసేటువంటి కొనుగోళ్లు ఏవైతే ఉంటాయో వాటి యొక్క మన్నిక ఎక్కువ కాలం ఉండడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కనుక ఆ ప్రకారంగా కూడా ఈ కాలాన్ని మీరు సద్వినియోగం చేసుకోవచ్చు. ధన్యవాదాలు గురువుగారు. ఇక ఈ రోజుకున్న విశిష్టతల గురించి వివరిస్తారా అండి? పురుషోత్తమ మాసంలో వస్తున్నటువంటి ఏకాదశి, పురుషోత్తమ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశికి పద్మిని ఏకాదశి అని పేరు. దాని గురించి మనం తెలుసుకున్నాం గతంలో. ఈ రోజు ఉన్నటువంటి ఏకాదశికి పరమ ఏకాదశి అని పేరు. మళ్ళీ ఈ పరమ ఏకాదశి 3 ఏళ్ల వరకు రాదు. అందుకని చెప్పని ఈ ఏకాదశి చాలా విశేషమైనటువంటిది. పేరేమిటి? పరమ ఏకాదశి. ఎంతో గొప్పదైనటువంటిది, ఉత్కృష్టమైనటువంటిది, అంతకన్నా మించింది ఏదీ లేదు అనేటువంటి అర్థాలు ఈ పరమ ఏకాదశికి వస్తున్నాయి. కనుక ఈ రోజున ఎవరైతే కనుక ఉపవసించి లక్ష్మీనారాయణను చక్కగా పూజిస్తారో వారందరికీ కూడా వైకుంఠుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలిగి వారందరూ కూడా పరమపదానికి చేరగలుగుతారు, మోక్షాన్ని పొందగలుగుతారు. కనుక ఈరోజు చేసేటువంటి ఉపవాస దీక్షలు అనంతమైనటువంటి ఫలితాన్ని కలగజేస్తాయి. గురువారం ఏకాదశి ఈ రెండు కూడా కలిస్తే దీన్ని జీవవార ఏకాదశి అని అంటారు. ఈ జీవవార ఏకాదశి వ్రతాన్ని స్త్రీలు ఆచరించాలి. నేటి నుంచి ప్రారంభం చేసి 10 రోజుల వరకు కూడా ఏ స్త్రీ అయితే కనుక సూర్య భగవాన్ని పూజిస్తూ కల్పనలో చెప్పినటువంటి ప్రకారంగా వ్రత విధానంగా చక్కగా స్వామివారికి సేవ చేస్తుందో ఆ స్త్రీకి రజస్వల జనితమైనటువంటి దోషాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పని ప్రతీతి. అంటే ఇది ముట్టుకోకూడదు, అది ముట్టుకోకూడదు, ఇలా తాగితే పాపాలు వస్తాయి ఇలాంటివి చెప్తారు కదండి. అటువంటి పాపాలన్నీ కూడా దీనివల్ల పోతాయని చెప్పని ప్రతీతి. అలానే భవిష్య పురాణాన్ని అనుసరించి ఏకాదశి తిథి కలిగినటువంటి ఈ రోజున విశ్వదేవతలను పూజించడం వలన సంతానము, పశు సంపద, ధనము, ధాన్యము, భూమి లభిస్తాయి. అవకాశం ఉన్నంత మేరకు ఈ రోజున ఔషధాలు దానం చేయడం కూడా మంచిది. కనుక ఇవన్నీ యథాశక్తిగా పాటిద్దాం, తరిద్దాం. ఎందుకంటే ఈ ఏకాదశి మళ్ళీ
3 సంవత్సరముల వరకు రాదు. అటువంటి పరమేకాదశి తిథి కలిగినటువంటి ఈ రోజున ముఖ్యంగా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ, శ్రీహరినామ జపం, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణ చేయగలిగినంత దాన ధర్మాది సత్కార్యములు చేయటం అనేది మంచిది. గురుగారు, ఈ రోజుకున్న విశిష్టతల గురించి చాలా వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ఇవాళ దిన ఫలితాలు, పరిహారాల గురించి వివరిస్తారా? ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈరోజు కీడించి మేలించమనేటువంటి విధంగా ఆలోచనలు చేస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి. శుభవార్తలు అందుకోగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు కూడా సజావుగా సాగించుకుంటారు. భవిష్యత్ ప్రణాళికలను రూపొందించుకుంటారు. విద్యార్థుల కాలం అనుకూలంగా ఉంది. వాహన యోగాన్ని కూడా కలిగి ఉంటారు. ఈరోజు మీరు ధరించకూడని రంగు గులాబీ రంగు. పాటించవలసిన పరిహారం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పాటించడం. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఊహించినటువంటి వృధా ఖర్చులు ఉంటాయి. అలానే ఈరోజు ఏది జరిగినా కూడా మీకు ఇష్టం లేనివి జరగడానికో లేకపోతే హఠాత్తుగా ఉండేటువంటి ఉంటానికో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇతరులు మిమ్మల్ని ఇబ్బంది పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక సహనాన్ని కలిగి ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ప్రతి విషయాన్ని రహస్యంగా అట్టిపెట్టుకోండి. ఆర్థిక విషయాల్లో, ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో చికాకు పడకుండా తగు జాగ్రత్తలు పాటించుకోండి. ఈరోజు మీరు ధరించకూడని రంగు పసుపు రంగు. పాటించవలసిన పరిహారం సుబ్రహ్మణ్యాష్టకాన్ని పాటించడం. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు అన్ని రంగాల్లో ఉండేటువంటి వారికి, అన్ని వయసుల్లో ఉండేటువంటి వారికి, అన్ని వృత్తుల్లో ఉండేటువంటి వారికి ఈరోజు అంతో ఇంతో మేలు కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు. అప్పులు తీర్చగలుగుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. కావనుకున్నటువంటి పనుల మీద దృష్టిని సారించినట్లయితే చక్కటి ఫలితాలను కూడా అందుకోగలుగుతారు. ఈ రోజు మీరు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు. పాటించవలసిన పరిహారం దశరథ కృత శని స్తోత్రాన్ని పాటించడం. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు పరిచయాలు ఉపకరిస్తాయి. భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి తగాదాలు, విభేదాలు సమసిపోవడానికి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. ఆరోగ్యపరమైనటువంటి ఉరట చేకూరుతుంది. విద్యార్థుల కాలం అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు కూడా సజావుగా సాగుతాయి. మొత్తం మీద అనువైనటువంటి రోజుగా చెప్పుకోవాలి. చాలా చక్కటి ఫలితాలే ఈ రోజున మీ అందరికీ కూడా గోచరిస్తున్నాయి. ఈ రోజు మీరు ధరించకూడని రంగు ఎరుపు రంగు. పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయటం. గురుగారు, దదీచి మహర్షి గొప్పతనం గురించి వివరిస్తామన్నారు, తెలియచేస్తారా అండి? తప్పకుండానమ్మా, జాగ్రత్తగా వినండి. కథ మన యొక్క పురాణాల్లో ఎన్ని రహస్యాలు దాగున్నాయో మనందరికి కూడా తెలుస్తుంది. దదీచి మహర్షి యొక్క జీవితం త్యాగమయమైనటువంటి జీవితం. దేవతలందరికీ కూడా వజ్రాయుధం లాంటి అనేకమైనటువంటి ఆయుధాలు అనుగ్రహించినటువంటి మహాత్ముడైనటువంటి వాడు దదీచి. ఈ దదీచి ఎవరు అని అంటే గనక మనం గతంలో ఒక మహర్షి గురించి చెప్పుకున్నాం, చవనాప్రాస్. గుర్తుందా? అది అందించినటువంటి వారు చవన మహర్షి అని చెప్పుకున్నాం కదా. ఆ చవన మహర్షి యొక్క కుమారుడు దదీచి. ఈయన పుట్టిన తర్వాత ఉపనయనాది సంస్కారాలు చేయించుకొని తండ్రి దగ్గర మంచి బ్రహ్మ విద్యను తెలుసుకున్నటువంటి వాడే చిన్నతనంలోనే సరస్వతీ నదీ తీరానికి వెళ్ళి అక్కడ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని సుదీర్ఘమైనటువంటి తపస్సు చేసినటువంటి వాడు దదీచి మహర్షి. ఈ దదీచి మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటే స్వయంగా ఇంద్రుడు వచ్చాట ఈయన దగ్గరికి. వచ్చి, మహర్షి, నువ్వు తెలుసుకోవలసినటువంటి జ్ఞానం ఏది లేకపోయినా ఇంకా నీకు తెలియవలసినటువంటి విశేషాలు చాలా ఉన్నాయి కనుక కొన్ని రహస్యమైనటువంటి శాస్త్రాలు ఉన్నాయి. నీ ధర్మనిష్టకు మెచ్చుకుని వాటిని చెప్తున్నాను, జాగ్రత్తగా విను అని చెప్పని ఆ శాస్త్రాలన్నీ కూడా బోధ చేశాట. బోధ చేసిన తర్వాత వెళ్తూ ఒక మాట చెప్పాట. ఈ శాస్త్రాలు కనుక ఎవరికన్నా చెప్పావా నీ తల తెగిపోతుందని చెప్పాట. ఆయన వెళ్ళిపోయాడు. ఇదంతా దూరం నుండి అశ్విని దేవతలు చూస్తున్నారు. ఆ అశ్విని దేవతలు వచ్చారట. వచ్చి, మహర్షి, నీ తండ్రికి యవనాన్ని ప్రసాదించినటువంటి వాళ్ళం మేము కనుక ఆ ఇంద్రుడు చెప్పిన శాస్త్రాలు ఏవైతున్నాయో అవన్నీ మాకు చెప్పాను అన్నట్టు. అదేమిటయా, మీకు చెప్తే మన తలకాయ ఉండదు, అప్పుడు ఇక నాకు ప్రయోజనం ఏముంటుంది అని అన్నట్టు. అదేమీ కాకుండా మేము చూసుకుంటాంగా అన్నట్టు. సరేనన్నాడు దదీచి. దదీచి యొక్క శిరస్సును తీసి పక్కకు పెట్టారట అశ్విని దేవతలు. ఈయనకు గుర్రపు తలకాయని అంటించాడు. అంటే దీని అర్థం ఏమిటి? తల మార్పిడి ప్రక్రియలు, ఇటువంటి ఆపరేషన్లు మనకి పురాణాల్లో కూడా ఉన్నాయి. ఇంత విజ్ఞానం ఆ రోజుల్లోనే ఉంది. రాను ఇవన్నీ కూడా లుప్తమైపోతూ వచ్చాయి అంతవరకే. అందుకని చెప్పని మన వాళ్ళు ఏమి పుక్కిటి పురాణాలుగా చెప్తున్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా కావు. దదీచి ఆ శాస్త్రాలన్నీ కూడా అశ్విని దేవతలకు చెప్పేశాడు. చెప్పగానే ఆ గుర్రపు తలకాయ తెగి అవతల పడింది. వెంటనే వీళ్ళు జాగ్రత్త చేసినటువంటి ఆ దదీచి శిరస్సు ఏదైతుందో తీసుకొచ్చి మళ్ళీ ఆయనకు అతికించేశారు. శుభ్రంగా వీళ్ళు వెళ్ళిపోయారు. అట్లా ఇంద్రుణ్ణి చిన్నపాటి మోసం చేసి అశ్విని దేవతలు సమస్తమైనటువంటి శాస్త్రాలు కూడా తెలుసుకున్నారనమాట. ఇలాంటి మహాత్ముడైనటువంటి వాడు దదీచి. అంటే ఇంద్రాది దేవతలు కూడా ఆయన చాలా గౌరవిస్తారు, చాలా గొప్పగా చూస్తూ ఉంటారు. ఒకసారి ఈ రాక్షసుల బారి నుంచి తమ ఆయుధాలను రక్షించుకోవాల్సినటువంటి స్థితి దేవతలకు ఏర్పడిందిట. ఎందుకంటే ఈ రాక్షసులు ఏం చేస్తున్నారు, నేరుగా యుద్ధం చేయకుండా దొంగచాటుగా వచ్చి దేవతల ఆయుధాలు ఎత్తుకుపోతున్నారు.
అప్పుడు ఏం చేయాలని బాగా ఆలోచించి ఆ దేవతలందరూ బ్రహ్మ యొక్క సూచన మేరకు దదీచి ఆశ్రమానికి వచ్చి వాళ్ళ ఆయుధాలన్నీ కూడా దదీచి మహర్షి దగ్గర భద్రపరుచుకున్నారట. ఆయన అన్నాడు, నిజమే, నా ఆశ్రమంలోకి ఎటువంటి రాక్షసుడు కూడా రాలేడు, నా తపప్రభావం అటువంటిది కనుక మా ఆయుధాలు ఇక్కడ భద్రంగా ఉంటాయి, మీరు నిశ్చింతగా వెళ్ళండి అని చెప్పాడు. అలానే ఆయుధాలు అక్కడ నిశ్చింతగా వదిలిపెట్టేశారు. వీరు వెళ్ళారు, రాక్షసులతో యుద్ధం చేశారు, రాక్షసులు పారిపోయారు, అంతా అయిపోయింది. కొన్నాళ్ళు అయిన తర్వాత దదీచి మహర్షి ఈ దేవతల కబురు పెట్టారు, వచ్చి మీ ఆయుధాలు పట్టుకుపోండి అని చెప్పాను. మనం అంతే చేస్తాం కదా, మన ఇంట్లో పక్క వాళ్ళు ఏదైనా వస్తువు దాచుకుంటే మనం ఏం చేస్తాం? సాధారణంగా ఎవరైనా పెళ్ళికో పేరెంటానికో వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంట్లో ఏమైనా విలువైన వస్తువులు ఉంటే మన ఇంట్లో పెట్టమని ఇస్తారు, మన ఇంట్లో ఆఖరిలో పెడతాం. వాళ్ళు వచ్చిన తర్వాత ఏమంటాం, ఏమైనా తీసుకెళ్ళిపోండి అని అంటాం, ఎందుకంటే మనకి భయమే కదా ఏమవుతుందని. అదే పని చేశాడు ఇక్కడ దదీచి, వచ్చి తీసుకెళ్ళని అన్నట్ట. వాళ్ళ విందులు వినోదాలు విలాసాల్లో ఉన్నారు. వాళ్ళు రాలా, 2 సార్లు 3 సార్లు 4 సార్లు కబురు పెట్టాడు, వినిపించుకోవట్లేదు. కోపం వచ్చింది, కోపం వచ్చి ఆయుధాలన్నీ తినేసేట్టిన మొత్తం లోపలికి వెళ్ళిపోయినాయి. ఆ ఎముకల్లో మొత్తం అంతా జీర్ణం అయిపోయింది. అంటే తపస్సుతో అసాధ్యమైంది ఏదీ లేదు. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి మనం ఎప్పుడు కూడా. తపస్సు, వాళ్ళ తపస్సు అటువంటిది. ఎవరి శరీరం అయితే కనుక ఎప్పుడు కూడా శుచిగా ఉంటూ బ్రహ్మమందే నిష్ట కలిగినటువంటి వారై ఉండి తపస్సును ఆచరిస్తారో వారికి అసాధ్యం అనేది ఏది కూడా ఉండదు. అవన్నీ ఎముకల్లోకి జీర్ణమైపోయిన ఆయుధాలన్నీ. ఇక దేవతలు రాలేదు, ఈయన పిలవలేదు. ఇలా కొంతకాలం గడిచిపోయింది. వృత్తాసురుడు అనేటువంటి ఒక భయంకరమైనటువంటి రాక్షసుడు వచ్చాడు. ఇప్పుడు అతనితో యుద్ధం చేయవలసినటువంటి స్థితి వచ్చింది. దేవతలందరూ వచ్చారు, వచ్చి మా ఆయుధాలు కావాలన్నట్టు. ఇంకెక్కడ ఆయుధాలు ఏనాడో తీసాను అన్నట్టు. మరి ఇప్పుడు తినేసానంటే ఎలా కుదురుతుంది ఆ ఆయుధాలని? మరి మాకు ఇవ్వాలి కదా, మరి రాక్షసుని సంహరించాలి, ఏం చేయాలన్నట్టు. ఈయనకి స్వచ్ఛంద మరణం అనేటువంటి ఒక వరం ఉంది దదీచి మహర్షికి. చాలా విస్తారమైనటువంటి కథ ఆయన జీవిత చరిత్ర అంతా కూడా. ఈశ్వరుడు ఆయన అనుగ్రహించి ఆయనకి స్వచ్ఛంద మరణాన్ని ఇచ్చాడు. దదీచి గొప్ప శివభక్తుడు. ఎంత శివభక్తుడు అంటే గనక అసలు ఈయన శపించబట్టే దక్షయజ్ఞంలో అంతమంది శిక్షింపబడ్డాడు. ఆయనకి తెలియక నిరీశ్వర యాగం అని చెప్పని దక్షుడు సంకల్పం చేసినటువంటి ఆ యజ్ఞానికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ అది నిరీశ్వర యాగం అని తెలుసుకున్న తర్వాత దక్షుడికి బుద్ధి చెప్తాడు. దక్షుడు వినప్పుడు శివనింద చేసినటువంటి నీ శిరస్సు తెగి నేల మీద పడుతుంది. ఇక్కడ అందరూ ఎవరెవరైతే ఉన్నారో ఇది నిరీశ్వర యాగం అని తెలిసి కూడా ఇక్కడ కూర్చున్నారు కనుక మీ అందరూ దండింపబడతారని చెప్పి శాపం పెట్టినటువంటి వాడే దదీచి. ఆ శాపాన్ని అనుసరించే వీరభద్రుడు వాళ్ళందరూ కూడా శిక్ష వేశాడు. ఆయన ఒక జీవిత చరిత్ర చాలా విస్తారమైంది, చాలా గొప్పదైనటువంటి పరమశివభక్తుడైనటువంటి వాడు, అపారమైనటువంటి మేధావి, గొప్ప త్యాగి. ఆ శివుడు ఆయనకు వరం ఇచ్చాడనమాట, స్వచ్ఛంద మరణాన్ని వరంగా ఇచ్చాడు. అంటే ఆయన ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మరణం వస్తున్నప్పటిదాకా రాదు. అందుకని అప్పుడు ఈ దదీచి అన్నట్ట, మీ ఆయుధాలన్నీ నా ఎముకల్లో జీర్ణమైపోయినాయి కనుక ఈ శరీరం ఎప్పటికైనా వదిలివేయవలసింది, నాకు దీని మీద ఏం మమకారం లేదు కనుక నేను కపాల మార్గం ద్వారా నా యొక్క ప్రాణాలని వదిలివేస్తాను, నా ఎముకలన్నీ తీసుకుని మీరు ఆయుధాలు తయారు చేసుకోండి అని చెప్పాట. వీళ్ళకి ముందు భయం వేసింది, మహర్షి కదా ఎంతైనా, ముందు భయం వేసింది. ఇంకో మార్గము కనబడలే, సరేనన్నట్టు వీళ్ళు. అయితే అప్పుడు దదీచి అన్నాడు, మా ఆవిడ ఇంట్లో లేనప్పుడు మీరు రండి, ఈ పని చేసుకుందాం అని చెప్పాడు. ఆవిడ ఇంట్లో లేనప్పుడు ఈ దేవతలందరూ వెళ్ళారు. ఆయన కపాల మార్గం ద్వారా ఆ యొక్క ప్రాణాలను వదిలిపెట్టారు. ఇది కూడా గొప్ప రహస్యం. శరీరంలో నవరంధ్రాల ద్వారా కనుక ప్రాణం పోయినట్లయితే వాళ్ళకి పునర్జన్మ ఉంటుంది. ఈ కపాలం రాను తపస్సు చేయగా ఏమవుతుందంటే కనుక చంటి పిల్లల మాడు చూడండి, పైన ఎలా మెత్తగా ఉంటుంది, అలా మెత్తగా తయారవుతుంది. టెంక ముదిరి ఉండదు, అది చాలా చక్కగా మెత్తగా అయిపోతుంది. ఆ మెత్తగా అయినటువంటి టెంక నుంచి వీళ్ళు ఎప్పుడైతే కనుక ప్రాణాన్ని పైకి ఊర్ధ్వముఖంగా తీసుకువెళ్తారో అప్పుడు అది ఆ కపాలాన్ని భేదించుకొని పైకి జ్యోతి రూపంలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు వాళ్ళు బ్రహ్మంలో ఐక్యమైనట్లు లెక్క. ఇది మనకు గుర్తు, అసలు వీళ్ళు బ్రహ్మంలో ఐక్యమయ్యారా లేదంటారు. అలా ఈ దదీచి యొక్క ప్రాణాన్ని వదిలిపెట్టాడు. తర్వాత వాళ్ళందరూ కూడా ఎముకలను తీశారు, సేకరణ చేశారు, వాటి మీద అమృతం చిలకరించారు. తర్వాత కామధేను వచ్చింది, తన నాలుకతో నాకి శుభ్రం చేసింది, ఎముకలు కదా అవన్నీ శుభ్రం చేసింది. దాంతో వజ్రాయుధాన్ని, రకరకాలైనటువంటి ఆయుధాలన్నీ కూడా తయారు చేసుకున్నారు, స్వీకరించారు. ఆ వజ్రాయుధంతో ఇంద్రుడు ఉత్తరాసుని కూడా సంహరించాడు. కనుక ఇప్పుడు ఇంద్రుడి దగ్గర ఉన్నటువంటి వజ్రాయుధం ఎవరిది? దదీచి మహర్షి యొక్క ఎముక, ఆయన యొక్క వెన్నుది. ఆ వెన్నుతో వాళ్ళు తయారు చేసుకున్నటువంటి వజ్రాయుధం అన్నమాట అది. అందుకని అట్లా దేవతలకు ఆయుధంగా మారి ఉపకరించి రాక్షస సంహారం చేసినటువంటి పరమ త్యాగి అయినటువంటి వాడు దదీచి మహర్షి. అసలు మనం పిల్లలకు కూడా ఇటువంటి పేర్లు పెట్టుకోవాలి. అప్పుడు పిల్లల్లో కూడా ఒక ఆలోచన వస్తుందన్నమాట, ఏంటి నాకు ఈ పేరు ఎందుకు పెట్టారు అంటే, ఓహో ఈ మహర్షి పేరు ఇందుకోసం అని పెట్టారా, ఇంతటి మహాత్ముడా అని తెలుస్తుంది. కనుక మన పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు ఋషుల పేర్లు పెట్టుకోవటం అనేది కనుక అలవాటుగా పెట్టుకోగలిగినట్లయితే చాలా చక్కటి ఫలితాలను కూడా మనం పొందగలుగుతాం. గురుగారు, భోజనం చేసేటప్పుడు ఏ దిక్కున కూర్చొని చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో తెలియజేస్తామన్నారు, వివరిస్తారా అండి? తప్పకుండానమ్మా. మన మహర్షులు ప్రతిదీ తెలియజేశారండి మనకి. అంటే అతీంద్రియమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వారు గనక మన నిత్య దైనందిన జీవితంలో మనం ఎలా ఉండాలో వారు చెప్పినట్టుగా కనుక మనం నడుచుకునేటువంటి ప్రయత్నం చేసినట్లయితే అద్భుతమైన ఫలితాలు మనం పొందగలుగుతాం. ఏమిటి చేదస్తాం అనుకుంటాం, కానీ చేసి చూడండి, చక్కటి ఫలితాలు మీరు అనుభవంలో చూడగలుగుతారు. ఏదో 1 నెల 2 నెలలు చేసి చూడకూడదు, ఇవి చాలా కాలం దీర్ఘకాలికంగా చేస్తూ ఉంటే కనుక ఇటువంటి ఫలితాలు రావడానికి మనకు ఆస్కారం ఏర్పడుతుంది. వాటిలో ఏ దిక్కు కూర్చొని భోజనం చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయనే దాని గురించి ధర్మశాస్త్రం చెప్తూ
ఆయుష్యం ప్రాగ్ముఖో భుక్తే. ఎవరైతే కనుక తూర్పు ముఖంగా కూర్చొని నిత్యం భోజనం చేయడం అనేది ఒక నియమంగా పెట్టుకుంటారో వారికి చక్కటి ఆయుర్దాయం కలుగుతుంది అని అన్నారు. యశస్వి దక్షిణాముఖ. ఎవరైతే కనుక దక్షిణముఖంగా భోజనం చేస్తారో ప్రతినిత్యం కూడా వాళ్ళకి యశస్సు పెరుగుతుంది, చక్కటి గౌరవ మర్యాద అనేటువంటివి పెరగడానికి ఆస్కారం అనేటువంటిది ఏర్పడుతుంది. అవన్నీ కాదండి, మాకు కావాల్సిన డబ్బులే అనేటువంటి వారు ఉంటారు కదా. ఈ శ్రీకామ పశ్చిమో భుక్తే. ఎవరికైతే గనక ఐశ్వర్యం మీద కాంక్ష ఉంటుందో వారు ప్రతినిత్యం కూడా పశ్చిమాభిముఖంగా కనుక భోజనం చేస్తూ వచ్చినట్లయితే గనక వారికి ఐశ్వర్యం వృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది అని అన్నారు. నా కదాచిత్ ఉద్ముఖ. కానీ ఎప్పటికీ కూడా ఉత్తరముఖంగా కూర్చొని మాత్రం భోజనం చేయకూడదు అని అన్నారు. కారణం ఏమిటి? ఉత్తరముఖంగా భోజనం అనేటువంటిది శ్రార్థ విధుల్లో ఉంటుంది. పితృదేవతను ఆవాహన చేసిన తర్వాత ఆ పితృస్థానంలో ఉండేటువంటి బ్రాహ్మడు ఉత్తరముఖంగా కూర్చొని భోజనం చేస్తాడు. అందుకోసం అని చెప్పని ఎప్పటికీ కూడా ఉత్తరముఖంగా కూర్చొని మనం భోజనం చేయటం అనేది చేయరాదు అనేటువంటి మాట మనకి ధర్మశాస్త్రం చెప్తున్నటువంటి మాట. కనుక అది డబ్బులు వస్తాయా, యశస్సు కలుగుతుందా, ఆయుర్దాయం వృద్ధి చెందుతుందా, ఇట్లాంటివన్నీ మనం పక్కన పెట్టినట్లయితే ఉత్తరాభిముఖంగా కాకుండా తూర్పు కానీ దక్షిణం కానీ పశ్చిమంగా కానీ కూర్చొని చక్కగా భోజనం చేయవచ్చు. ఇవాళ రేపు సెల్ ఫోన్ ఎటుంటే అటు తిరిగి భోజనం చేస్తున్నారు కనుక ముందు ఆ సెల్ ఫోన్ని ఈ దిక్కుల్లోకి మార్చుకోగలిగినట్లయితే కనుక మనకి చక్కటి ఫలితాలు రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. గురువుగారు, భోజనం చేసేటప్పుడు ప్రధానంగా ఏ దిక్కున కూర్చోకూడదు అన్న అంశాన్ని మాకు వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలండి. తదుపరి రాశుల యొక్క దినఫలితాల గురించి వివరిస్తారా? తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు గడిచినటువంటి 2 రోజుల కన్నా కూడా ఈరోజు మధ్యాహ్నం తర్వాత నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా అమ్మో నా పరిస్థితి ఎలా అనుకుంటే ఎక్కడో ఒక నుంచి డబ్బు సమకూరుతుంది, మీరు అనుకున్నటువంటి ఇబ్బందుల నుంచి మాత్రం బయటపడగలుగుతారు. ఈరోజు మీకు ఇతరుల నుంచి మీరు కోరుకునేటువంటి సహాయ సహకారాలు కూడా చక్కగా కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కూడా సజావుగా సాగించుకోగలుగుతారు. మధ్యాహ్నం తర్వాత నుంచి ఉండేటువంటి కాలం శారీరక మానసిక ప్రశాంతతకు కారణమవుతుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు నీలం రంగు, పాటించవలసిన పరిహారం హనుమాన్ చాలీసాని పఠించడం. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈరోజు రోజువారీ పనులకు పరిమితం అవటం అనేది మంచిది. ఏ కొద్దిపాటి రిస్క్ తీసుకున్నా కూడా ఇబ్బంది పడడానికి ఆస్కారాలు పెరుగుతున్నాయి. కోపం, చికాకు, ఆవేశం, మొండితనం, అలసట ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి ఈ రోజునని చెప్పుకోవచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా ఈరోజు ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి కనుక సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది. భార్యాభర్తల మధ్యలో కూడా వివాదాలు ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు నలుపు రంగు, పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్రాన్ని పాటించడం. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు కేవలం భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి ఒడిదుడుకులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే సరిపోతుంది. తతిమా విషయాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. అమ్మకాలు కావచ్చు, కొనుగోళ్లు కావచ్చు, ఆర్థిక విషయాలు, ఆరోగ్యపరమైనటువంటి అంశాలు ఇవన్నీ కూడా అనుకూలిస్తున్నాయి. పర్ఫ్యూమ్స్ యొక్క వినియోగం కూడా పెరుగుతుంది. పరిచయాలు పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ రోజు మీరు ధరించకూడని రంగు నేరేడు పండు రంగు, పాటించవలసిన పరిహారం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పాటించడం. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ఇంచుమించుగా ఉన్నటువంటి కాలం అంతా చాలా వరకు హాయిగా సాగిపోతుంది. ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది, ఆరోగ్యపరమైనటువంటి ఊరట చేకూరుతుంది, ముఖ్యమైనటువంటి సమాచారాన్ని అందుకోగలుగుతారు. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి రహస్య శత్రువుల్ని కూడా కనిపెట్టగలుగుతారు. ధీటైనటువంటి సమాధానం ఎదుటివారికి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. విద్యార్థులకు కూడా కాలం అనుకూలంగా ఉంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు కాఫీ రంగు, పాటించవలసిన పరిహారం దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని పాటించడం. గురువుగారు, స్థలాలు ఆస్తులు అమ్ముడుపోవడానికి పరిహార మార్గాన్ని సూచిస్తామన్నారు, వివరిస్తారా అండి? తప్పకుండానమ్మా. మాకు స్థలం ఉంది, అమ్ముడు పోవాలి, లేదా మేము పలానా ఆస్తి అమ్మకానికి పెట్టాం, ఇది అమ్ముడు పోవాలి అనుకునేటువంటి వారందరికీ కూడా ఉపయోగపడేటువంటి ఒక చిన్న తేలికపాటి పరిహారాన్ని ఈ రోజు మీ అందరూ కూడా తెలియజేస్తాను. ఇది 3 విధాలుగా ఉంటుంది, 3ంటిని కూడా పాటించాలి. అయితే ఇక్కడ అమ్మడం అనే దగ్గర కొంత మీరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఇంతే ఎట్లా అయితే నమ్ముతా అని నిక్కచ్చిగా ఉంటారు చూసారని, అటువంటి వారికి పరిహారాలు పనిచేయవు. కొంచెం అటుగానో ఇటుగానో పట్టు విడుపుగా వెళ్తున్నాం అయినా కూడా మాకు ఫలితం రావట్లేదు అనుకుంటారు చూసారని, అటువంటి వారికి పరిహారాలను కూడా పనిచేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది. దీనికి మొట్టమొదటిగా మీరు చేయవలసింది ఏంటంటే కనుక స్క్వేర్ షేప్లో చతురస్రాకారంగా ఉండేటువంటి వెండి ముక్క ఒకటి ఇప్పుడు దగ్గర పెట్టుకునేటువంటి విధంగా జాగ్రత్త తీసుకోండి. దీనికేమి ఇంత క్వాంటిటీ ఉండాలి అనేది ఏం లేదు, అంటే ఇంత పొడవు ఉండాలి, ఇంత బరువు ఉండాలి అట్లాంటివన్నీ ఏమీ లేవు. స్క్వేర్ షేప్లో చతురస్రాకారంగా ఉండేటువంటి వెండి బిళ్ళని తీసుకొని అది ఎప్పుడు మీ దగ్గర ఉండేటువంటి విధంగా జాగ్రత్త తీసుకోండి. నీళ్ళు ఎప్పుడు తాగినా కూడా వెండి గ్లాసులో ఎక్కువగా తాగుతూ ఉండేటువంటి ప్రయత్నం చేయండి. అలానే మన ఇంటి ముందు పారిశుద్ధ్య పనులు చేసేటువంటి వారు వస్తూ ఉంటారు కదా, వాళ్ళ హెడ్ లీడర్ ఎవరైతే ఉంటారో ఆయనకి టీ పొడిస్తూ ఉండాలి.
ఇవన్నీ వినటానికి విచిత్రంగా ఉన్నా చక్కగా పనిచేస్తాయి. ఈ 3 కూడా చాలా విశేషమైనటువంటివి. ఒకవేళ ఈ 3 చేయడానికి మాకు కుదరదు అనుకునేటువంటి వారికి ఇంకా వేగంగా ఖచ్చితమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి పరిహారం ఏంటంటే గనక ప్రతి మంగళవారం కూడా ఉప్పు లేనటువంటి ఆహారాన్ని స్వీకరించడం. ఆ రోజు మీ ఇష్టం ఏమైనా తినండి. చపాతీలు తింటారా, అన్నం తింటారా, ఏం తింటారో మీ ఇష్టం ఏమైనా తినండి. కానీ దేంట్లో కూడా ఉప్పు ఉండకూడదు. అది ఎటువంటి ఉప్పు అయినప్పటికీ కూడా ఉండకూడదు. చప్పగా ఉండేటువంటి ఉప్పు లేని పదార్థాలు మాత్రమే ప్రతి మంగళవారం స్వీకరిస్తారు. ఇది బాగా పనిచేస్తుంది. ఇలా కనుక చేసుకుంటూ వెళ్ళినట్లయితే వేగంగా ఈ స్థలాలు, ఆస్తులు అమ్ముకోవడానికి కానీ మీకు అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. ఆస్తులు త్వరగా అమ్ముడుపోవడానికి అందరికీ ఉపయోగపడే చక్కటి పరిహారాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. తదుపరి రాశుల యొక్క ఫలితాల గురించి తెలియజేస్తారా? తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఒక సమస్య తీరితే మరొక సమస్య నేనున్నాను అని పలకరించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ప్రతి విషయంలోనూ కూడా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడానికి, అక్కడ చిన్నపాటి ఒడిదుడుకులే ఉంటే వాటిని పెద్దవిగా మీరు ఊహించుకోవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కనుక అయినంతవరకు ఉత్సాహాన్ని కలిగి ఉండేటువంటి ప్రయత్నం చేయండి. చికాకు, కోపం, ఆవేశం పెరుగుతాయి. ఇంట్లో వివాదాలు ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. వృధా ఖర్చులు కూడా ఉంటాయి. కనుక కొంచెం అన్ని విధాల జాగ్రత్తలు పాటించుకున్నట్లయితే సరిపోతుంది. నష్టాలన్నిటి కూడా అవాయిడ్ చేయడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. ఈ రోజు మీరు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్. పాటించవలసిన పరిహారం సుదర్శన కవచ స్తోత్రాన్ని పాటించడం. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈరోజు అన్ని విధాల జాగ్రత్తలు పాటించుకోవడం మంచిది. ఒకే సమయంలో అనేకమైనటువంటి పనులను సానుకూలపరుచుకోవాల్సిన అవసరాలు ఏర్పడుతున్నాయి. ఇతరుల మీద ఆధారపడినట్లయితే కనుక ఇబ్బంది పడతారని చెప్పని స్పష్టంగా చెప్పవచ్చు. కారాలు లేకపోతే అరగకుండా ఉండేటువంటి మసాలాలు లాంటివి ఈ రోజున ఆహారంలో మీరు ఎక్కువగా తీసుకోవడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. కనుక ఇటువంటి విషయాల్లో కూడా జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈరోజు మీరు ధరించకూడని రంగు పసుపు రంగు. పాటించవలసిన పరిహారం శివ కవచ స్తోత్రాన్ని పాటించడం. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకి ఈరోజు దివ్యంగా ఉంది. ధైర్య సాహసే లక్ష్మి అనేటువంటి సూత్రాన్ని నమ్ముకుంటారు. క్రయ విక్రయాలు సజావుగా సాగించుకోగలుగుతారు. ఆరోగ్యపరమైనటువంటి ఉరట చేకూరుతుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా కొనసాగుతున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. 10 మందితో కలిసి ఆనందంగా కాలక్షేపం చేయగలుగుతారు. ఈ రోజు మీరు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు. పాటించవలసిన పరిహారం దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పాటించడం. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు అయినంత వరకు ఈరోజు కొంచెం మాట తీరు విషయంలో, కుటుంబపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తలు పాటించుకోవడం మంచిది. ఇంట్లో ఉన్నటువంటి వారు మిమ్మల్ని టార్గెట్ చేయడానికి, మీ మాటకు వక్రభాష్యాలు చెప్పడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. సౌకర్యాలు ఉన్నా వీటిని ఉపయోగించుకోవడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటున్నాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు వంకాయ రంగు. పాటించవలసిన పరిహారం లక్ష్మీ కవచ స్తోత్రాన్ని పాటించడం. గురువుగారు, ఇవాళ కార్యక్రమంలో దిన ఫలితాలు, పరిహారాలతో పాటు భోజనం చేసేటప్పుడు ఏ దిక్కున కూర్చొని భోజనం చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి. ఇదండి వాటి శ్రీకరం, శుభకరం, అదృష్టం, ఆరోగ్యం, ఐశ్వర్యం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మరిన్ని అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవా మరి. నమస్కారం.